జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రెస్ మీట్. అమర జవాన్ మురళి నాయక్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. బాచుపల్లిలో పూజిత ఎన్క్లేవ్ వాసులకు ఎంఆర్ఓ నోటీసులు. బాధితుల మద్దతుగా నిలిచిన ఈటెల రాజేందర్. భారత సైన్యం కోసం కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి జీ ప్రత్యేక పూజలు. బషీర్బాగ్ అమ్మవారి ఆలయంలో. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రెస్ మీట్. ఆ యుద్ధంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన దేశాన్ని మనల్ని కాపాడడానికి వీరమరణం పొందిన మురళి నాయక్ గారు నిజంగా కూడా మనందరికీ కూడా మన జిల్లా వాసి కావడం, మన జిల్లాలో గోరంట్ల మండలం కల్లి గ్రామం తాండా దగ్గర నుంచి కావడం మనందరికీ కూడా గర్వకారణం. ఈరోజు మన మాతృభూమిని రక్షించుకునే దానికి అందరూ కూడా ప్రజలందరికీ కూడా ఎంతటి త్యాగాలకైనా కూడా సంసిద్ధులు కావాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా అందరికీ కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి అందరికి కావాలని చెప్పి మనం చేస్తూ మరొక మారు అతనికి జోహర్లు కూడా అర్పిస్తూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జూన్ 12 తిరిగి తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు కూడా విజిట్కి కూడా రావడం జరిగింది. ఆయన విజిట్కు రావడము హంద్రీ నీవాని సుజల స్రవంతి ప్రాజెక్టును కూడా కంప్లీట్గా కూడా సందర్శించడం, అక్కడ ఛాయాపురంలో మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఆయన గమనిస్తే ఏమీ మార్పు రాలేదు. అతని రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలు చెప్పడంలోనే సరిపోతుంది. ఈ మరొక మారు కూడా నిన్నటి రోజు అతని పర్యటన కూడా కేవలం అబద్ధాలు అన్నీ కూడా మరొక మారు చెప్పడం, వెళ్ళిపోవడమే చెప్పినాడు. అతను చేయని పనులు కూడా అతనే చేసినట్లుగా ఈరోజు చెప్పుకోవడము, ప్రచారం చేసుకోవడం మాత్రమే పరిమితమైనాడు తప్ప ఈ జిల్లాకు అదనంగా ఒక హంద్రీ నీవా వలన ఇరిగేషన్ ప్రాజెక్టు వలన కానీ వనగూరేది ఏమాత్రం కూడా ఒక నిర్ణయం కానీ తీసుకోకుండా మరొక మారు ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి, ఈ జిల్లా అభివృద్ధికి కూడా గట్టి దెబ్బ అంటే ఒక ద్రోహం చేసిపోయినట్టు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మరొక మారు కూడా నిరూపించబడింది నిన్న పర్యటన కూడా. అతను ప్రారంభించిన నుంచి కూడా అతను ఏమీ చేయలేదు, కేవలం ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణలు చేయడం. జగన్మాతను అతను కానీ వారి యొక్క నాయకులు కానీ, ఆ స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ కానీ, మంత్రి గారు కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవ్ గారు కూడా కేవలం ఆ తెలుగుదేశం పార్టీ చేయనట్టుగానే ప్రచారం చేసుకోవడానికే ఆ సమావేశాన్ని, ఆ సభను కూడా ఉపయోగించుకున్నాడు తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ నీవాకు ఒక గంప మన్ను కూడా ఎత్తేయలేదు అని చెప్పడానికే పడరాని పాటలు కూడా పడ్డారు. ఇది గురిగింజ సామెత అనేది చాలా కూడా ఉంది, కానీ వారి కథ ఏమో చూసుకోవాల్సి పడింది. ఈరోజు ఈ కృష్ణా జలాలు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఏదో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లే దాన్ని అంతా కూడా పనులు ప్రారంభించినట్టుగా ఈరోజు చెప్పుకొస్తూ పోయినాడు నిన్నంతా. కానీ ఇది కాదు, ఇది రాయలసీమ ప్రజల యొక్క కళ, పోరాటాలు. గత ఎన్నో దశాబ్దాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు. అమర జవాన్ మురళి నాయక్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. जय भारत
భారత్ మాతా కీ మురళీ నాయక్ మన వీర సైనికుడు 2022లో అగ్నివీరుగా సైన్యంలో చేరటం, 4 రోజుల క్రితం వరకు కూడా నాసిక్లో అతను ఉద్యోగ నిర్వహణ చేయటం, యుద్ధం వచ్చింది, నువ్వు రావాలి, నీ అవసరం చాలా ఉంది అన్నప్పుడు అతను పరుగున బార్డర్లోకి వెళ్ళాడు. పాకిస్తాన్ ముష్కరులు ఈ టీంను చూశారు. అక్కడ వాళ్ళు బాంబులు వేయటం, ఈ బిడ్డ చనిపోవటం. మురళీ నాయక్ మన రాష్ట్రం అనంతపూర్ జిల్లాకు చెందిన యువకుడు. దెబ్బలు తగిలినా కూడా, ప్రాణం పోతుందని తెలిసినా కూడా తన చేతిలో ఉన్న తుపాకీతోటి ఆ పాకిస్తాన్ ముష్కర్ల మీద కాల్పులు జరిపి అక్కడే జై భారత్ అని చెప్పి అతను అసూలు బాయటం చాలా ఒక రకంగా సంతోషదాయకం. వీరోచితమైన మరణం పొందాడు. కానీ చిన్న వయసులో, అతి పిన్న వయసులో అతను ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా ఇది పాకిస్తానీయులు, పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నా. ఏం పాపం చేశారని ఆ బిడ్డను చంపారని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఆ రోజున దుర్మార్గంగా మీ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి వేలగాంలో ఆ యాత్రికులందరినీ చంపకపోతే, 29 మంది యాత్రికులను మీరు మట్టి పెట్టకపోతే ఇదంతా జరిగేది కాదు. మా బిడ్డ ఈరోజు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. భారతీయులందరూ కూడా మనందరం కూడా ఆలోచన చేయాలా. చాలా కాలం నుంచి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి పట్ల కొంచెం ఉదాసీనతంగా ఉండటం వల్ల, మనం కొంచెం పోనీలే అన్న ఆలోచన మనలో ఉండటం వల్ల ఈ రోజున పెచ్చు ఎగిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఇంత మనం కఠినత చేస్తే ఒక్క రోజులో పాకిస్తాన్ సంగతి తేల్చే అవకాశం మనకున్నది. అంత యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉన్నది, ధీటైన మిలిటరీ మన దగ్గర ఉంది, సైనికులందరూ కూడా బలోపేతమైన సైన్య దళం మనకున్నది. ఇప్పుడు ఈ రోజున మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ రోజున పాకిస్తానీల ఆట కట్టడానికి ఆయన నిర్ణయం తీసుకోవటం, ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి మద్దతు తెలపటం, పాకిస్తాన్ వాళ్ళు చేసింది తప్పు, అటువంటి జరగటానికి వీల్లేదని చెప్పి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పెద్దలందరూ కూడా నొక్కి వక్కాణించడం కూడా మనం చూసాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఆ కట్టుదిట్టమైన నిర్ణయానికి ప్రతి భారతీయుడు కూడా మద్దతు తెలపవలసిన అవసరం ఉంది. మనందరం కూడా ఒక్క మాట మీద, ఒక్క త్రాటి మీద ఏకోన్ముఖంగా నడవలసిన అవసరం ఉంది. ఆ పాకిస్తాన్ పీచమడలు. బాచుపల్లిలో పూజిత ఎన్క్లేవ్ వాసులకు ఎంఆర్ఓ నోటీసులు, బాధితుల మద్దతుగా నిలిచిన ఈటెల రాజేందర్. 2020 నుంచి మేము అందులో నివాసం ఉంటున్నాం. 30 ఫ్యామిలీస్ అందులో ఉంటున్నారు, 48 ఫ్యామిలీస్ ఇందులో ఉంటున్నారు. ఇది సాక్షాత్తు మన గవర్నమెంట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తూ కట్టించినటువంటి ఈ కమ్యూనిటీ హాలు. ఇవి 2 అయినాక మాకు మొన్న వచ్చారు నోటీస్ ఇవ్వడానికి. నేను ఆఫీస్ వర్క్లో ఏదో ఉన్నాను, పిలిచారు, మా వాచ్మెన్ వచ్చి పిలిచారు. వస్తే వాళ్ళు లిటరల్గా నన్ను భయపెట్టారండి. ఎలా భయపెట్టారు అంటే, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, మీది కూలుస్తాము, వారం టైం ఇస్తున్నాము, మీకు అప్పటికప్పుడే చెప్పాము, మీరు మళ్ళీ గొడవ చేయడం పత్రికలకి అక్కడ ఇదంతా చేయొద్దు, మీకు ముందుగానే చెప్తున్నాము, ఇదిగో మీకు సీసీ కెమెరాలో ఇదే ప్రూఫ్ మీకు, అండ్ మేము ఇచ్చి అది నోటీస్ అంటించాము, అక్కడ మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని. అప్పుడు నేను అడిగాను, సార్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు, వాటి గురించి మేము పోరాడుతున్నాము, 1, 2 మాది ఎఫ్టీఎల్లో లేదు, మాది 2020 నుంచి మా దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలని మేము చూపిస్తాం, కొద్దిసేపు వెయిట్ చేస్తే అన్నాం. లేదంటే మేము డెసిషన్ ఆల్రెడీ తీసుకున్నాము, మీరు కూలుస్తాం, మీరు ఇంకేం మాట్లాడుకోవాలన్నా మాట్లాడడానికి వెళ్ళి మీరు ఖాళీ చేసుకోండి, వీళ్ళని తొందరగా ప్లాన్ చేసుకోండి అన్నారు. అప్పుడు ఆఫీస్కి ఎవరైనా సరే భయపడతారు. ఇక్కడ అధికారులు ఉంది, గవర్నమెంట్ అధికారులు మనందరం సేవ చేయడం కోసమని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆపరేలో చిన్న జాబులు చేసుకుంటూ బతికేవాళ్ళం, చిన్న జాబులు చేసుకుంటూ బ్యాంకులు లోన్లు తీసుకొని ఈ బంగారం ఇదంతా ఎవరి దగ్గర తాకట్టు పెట్టుకొని ఇల్లు తీసుకున్నాం. ప్రతి నెల ఈఎంఐ కడుతున్నాం. 4-5 సంవత్సరాల నుంచి మేము అందరం ఇక్కడ ఉంటున్నాం. ప్రతి నెల ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, ప్రతి నెల కరెంటు బిల్లు కడుతున్నాం, ఇవన్నీ సక్రమంగా కడుతున్నాం. మాకు ఇలా భయపెట్టారు వచ్చి. ఇలా భయపడితే మాకేమన్నా అయితే ఈ గవర్నమెంట్ అధికారులను ఎందుకు మాకు సహాయం చేయడానికి, మాకేదైనా ఇబ్బందులు ఉంటే తీర్చడానికి అన్నది మేము అనుకుంటున్నాం. ఇప్పటిదాకా మేమేదో సాఫ్ట్వేర్లో చిన్న జాబులు చేసుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన మేడం గారికి ఫోన్ చేసాం, మేడం గారు వెంటనే స్పందించి అందరికి ఫోన్ చేశారు. అన్నగారికి సార్కి ఫోన్ చేశారు, రాజేందర్ సార్ గారు నేను ఒక జస్ట్ సామాన్య ప్రజాని, నేను నాకు ఏ నాయకుడిని కాదు, నేను ఏ పార్టీకి సంబంధించిన జస్ట్ ఒక కామన్ ఇండియన్ మ్యాన్ని. నెలకు ఇంత శాలరీ సంపాదించి అంత కొంత ట్యాక్స్ కట్టుకొని నా ఇంట్లో నేను బతుకుతున్నాను. నాకు మాట్లాడి మీరేం భయపడొద్దు, మీకు నేనున్నాను, నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను, మీటింగ్లో ఉండి మేడం గారు అర్జెంట్ అంటే మీతో మాట్లాడుతున్నాను బయటకు వచ్చి
నాకు తెలిసి ఇంత రెస్పెక్ట్ నాలాంటి ఒక నార్మల్ ప్రజానికానికి సంబంధించినటువంటి మనిషికి నాకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి ఆయన మాట మీద నిలబడి పొద్దున్న నుంచి అప్డేట్ చేసి వస్తున్నాం, మీరు భయపడొద్దు, మీరు ఎవరికి ఒక పైసా కట్టొద్దు, మేము మీ అనుకున్నాం, మేము చూసుకుంటాం ఈ సంగతి, వాళ్ళు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారని చెప్పి ఆ భరోసా ఇచ్చారు. భరోసా ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు, వచ్చి ఇక్కడ మన దగ్గర కూర్చున్నారు. మిగతా సార్లు కూడా తీసుకొచ్చారు, మనకి ఇస్తామన్నారు, ఆయన మాట్లాడతారు. సార్ చాలా థ్యాంక్స్ సార్, మేము ఎందుకంటే బాగా మాట్లాడలేకపోవచ్చు, మేము చాలా థ్యాంక్స్ సార్ మీకు. మిమ్మల్ని ఇప్పుడు మేము ఎక్కడ దూరంగా ఉండి చూడటం, ఇక్కడ దగ్గరగా వచ్చి వస్తున్నాం. చాలా గ్రేట్ సార్, మీలాంటి వ్యక్తులు మాకు ఉండడం, మా పక్క వచ్చి మాకు సపోర్ట్ చేయడం అనేది వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. యాక్చువల్గా సార్ ఆ నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి 2-3 డేస్ నుంచి ఎవరు నిద్రపోవట్లేదు సార్. అసలు చాలా విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు అసలు కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు చాలా విపరీతమైన టెన్షన్ పడుతున్నారు. ఒక 2 హాస్పిటల్స్ కూడా అయ్యారు దీనివల్ల. సో ఈ టైంలో మీరు వచ్చి మాకు ఇంత బలవంగా మీరు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. యాక్చువల్గా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి సార్. అందరూ చాలా 30-40 ఫ్లాట్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినాయి. వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నారు. భారత సైన్యం కోసం కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి జీ ప్రత్యేక పూజలు బషీర్బాగ్ అమ్మవారి ఆలయంలో. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి అత్యంత కిరాతకంగా ఆధునికమైనటువంటి ఆయుధాలతో కాల్చి చంపారో మనకందరికీ తెలుసు. గత అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని, మన దేశం యొక్క సమగ్రతను సమైక్యతను దెబ్బతీయాలని, దేశం యొక్క జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలని అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక యుద్ధాలు చేయడం జరిగింది. వేలాది మంది భారత సైనికులను, భారత సిటిజన్స్ను కూడా ఏ రకంగా కిరాతకంగా హత్య చేసిందో మనకు తెలుసు. మన హైదరాబాద్ నగరంలో కూడా మన సచివాలయం ఎదురుగా లుంబిని పార్కులో, కోటిలో, గోకుల్ చాట్ బండార్లో, దిల్సుఖ్ నగర్లో, సాయిబాబా టెంపుల్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి ఆ రోజు అనేక వందల మందిని పొట్టన పెట్టుకున్నారో మనకు తెలుసు. ఇది ఒక హైదరాబాద్ నగరమే కాదు, భారతదేశంలోని ఏ నగరానికి వెళ్ళినా పాకిస్తాన్ ఉగ్రవాద హత్యాకాండ ఏ రకంగా మన మీద జరిగిందో మనం తెలుసు. మనమందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, మనము చచ్చేవాళ్ళం అనే విధంగా మనము పాకిస్తాన్ చేస్తున్నటువంటి అనేక రకాల అరాచకాలకు, హత్యాకాండకు మనం బలయ్యాము. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యము ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి సంఘటనకు జవాబుగా మరి ఏ రకంగా 9 ప్రాంతాలలో వెళ్ళి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిక్షణా కేంద్రాలను, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను ఏ రకంగా మట్టు పెట్టామో, మరి విరోచితమైనటువంటి మన సైనికులు ధైర్యంతో, సాహసంతో ఏ రకంగా పోరాటం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పాకిస్తాన్ భారతదేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి, లొంగిపోవాల్సింది పోయి, ఈరోజు మన దేశంలోని అనేక ప్రాంతాలలో సివిలియన్స్ ఉండేటువంటి, పౌరులు ఉండేటువంటి పౌర నివాసాల మీద దాడులు చేస్తూ ఉంది. సైనికులకు సంబంధించినటువంటి కేంద్రాల మీద దాడులు చేస్తూ ఉంది. అమాయకులైనటువంటి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. 3 అంచెల మరి భద్రతతో మరి అందాల పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఒక షెడ్యూల్ ప్రకటించినారు. మరి నిన్ననే ఒక షెడ్యూల్ వచ్చింది. వారి యొక్క కార్యక్రమం అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకటించి, షెడ్యూల్ ద్వారా మేము ముందుకు పోతామని చెప్పేసి మరి 10వ తారీఖు నుంచి కూడా గచ్చిబౌలి స్టేడియం నుంచి మరి స్టార్ట్ చేస్తామని చెప్పేసి మరి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అంటే దేశమంతా కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం. సరే,
న్యాచురల్గా జరగాల్సినటువంటి ఏమిటి ఆపడం అవసరం లేదు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కానివ్వండి రొటీన్గా జరుగుతాయి. కానీ ఈ అందాల పోటీలు అనేటివి మాత్రం ఖచ్చితంగా మంచి వాతావరణంలో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం జరగాల్సినటువంటి అవసరం. కానీ ఈరోజు ఆందోళనల మధ్య అందాల పోటీలు జరిగేదాన్ని మాత్రం ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అందరూ కూడా వేలెత్తి చూపుతూ ఉన్నారు. దేశమంతా కూడా మరి మన వైపు చూస్తూ ఉంది. కాబట్టి ఒక్కసారి దీని గురించి ఆలోచన చేసుకోవాలా. ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది అధికారంలో ఎవరున్నా సరే మననం చేసుకోవాలా. మనం చేస్తుంది కరెక్టా రాంగా, ఏ డైరెక్షన్, రాష్ట్రం ఏ డైరెక్షన్లో పోతుంది, ఏ దారిలో పోతుందో చూసుకోవాలా. రాష్ట్ర పరిస్థితి ఏమో కూర్చొని చేతిలో రాయలేక రాష్ట్ర పరిస్థితి అయిపోయింది ఈరోజు. కాబట్టి రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వానికి సలహాదారులు కానీ మేధావులు కానీ ముఖ్యమంత్రి గారికి సరైన సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి కోరుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలన్నింటినీ కూడా కేంద్రం వెనక్కి రప్పించుకుంటుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏమైతే ఉంటుందో వారందరినీ కూడా వెనక్కి పిలిపించుకొని మరి అందరూ అలర్ట్ ఉండే విధంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి ఒక డిఫెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హోంశాఖ కానివ్వండి, వారికి అడ్వైజ్ ఇస్తూ మరి వారిని చూస్తూ ఉన్నాం. ఈరోజు పొద్దున కూడా సమాచారం వచ్చి న్యూస్ చూస్తూ ఉన్నాం. కగార్ ఆపరేషన్ కూడా మరి తాత్కాలికంగా నిలిపివేసి వారి సిఆర్పిఎఫ్ బలగాల్ని వెంబడే రావాలని చెప్పేసి ఆదేశించినట్టు ఇప్పుడే వార్తలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వీరేమో అధికారులు, భద్రతా సిబ్బంది, వారితో పాటు ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా ఈ 3 అంచెల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం కూడా ఈ అందాల పోటీల గురించి ప్రచారం చేస్తామని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంటే మరి ప్రభుత్వంకి ఆలోచన ఉందా మరి లేదా? భద్రత అవసరం ఉందని చెప్పేసి మరి అక్కడ పైనుండి అందరూ కూడా పిలిపించుకుంటూ ఉంటే, అందరూ కూడా అక్కడ రాపిస్తూ ఉంటే వీరేమో భద్రతను కల్పించి మరి మేము అక్కడికి అది అందాల పోటీల యొక్క ప్రచారం చేస్తాం, అందరినీ తీసుకొని తిప్పుతాం, దీని పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో చేస్తామని చెప్పడం మరి నిజంగా ప్రభుత్వం ఒక ఆలోచన విధానానికి దర్పణం పడుతుంది వారి యొక్క నిర్ణయాలను చెప్పిస్తుందని మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో మనం చూసి సరిహద్దుల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్ ఇప్పటికే పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్పై ఎలాంటి దాడికి పాల్పడినా దానిని పూర్తిస్థాయి యుద్ధ చర్యగా పరిగణించి తదనుగుణంగా ప్రతిస్పందిస్తామనే దిశగా కేంద్రం అత్యంత కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి సరికొత్త నిబంధనలను రూపొందించినట్లుగా సమాచారం. గత 3 రోజులుగా రాత్రి సమయంలో ఉత్తర భారతదేశంలోని పలు సైనిక స్థావరాలు, పౌర నివాసిత ప్రాంతాలపై పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే భారత పటిష్టమైన వాయు రక్షణ వ్యవస్థ ఈ దాడులను పూర్తిగా అడ్డుకోగలిగింది. 2 వారాల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ సంబంధిత ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనకు ప్రతిస్పందనగా భారత్ పాకిస్తాన్ POKలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఖచ్చితమైన క్రూయిజ్ క్షిపణులతో దాడులు నిర్వహించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై కొరడా జుల్పించారు పోలీసులు. సుమారుగా 300 మంది మైనర్లు వాహనాలు నడిపే వారిని పోలీసులు పోలీస్ స్టేషన్కు పిలిపించి వారితో పాటుగా తల్లిదండ్రులను కూడా కూర్చోబెట్టి మైనర్లు వాహనాలు నడపడం వలన జరిగే నష్టాలు, అనర్థాలను వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. పోలీసులు విధించే ఆంక్షలకు కట్టుబడి ఉండాలని తల్లిదండ్రులను కోరారు. ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో అయినా మైనర్లు వాహనాలు నడిపి పోలీసులకు దొరికితే తల్లిదండ్రులకు జైలు శిక్ష, వాహనాలు నడిపిన పిల్లలకు 25 సంవత్సరాల వరకు లైసెన్స్ రద్దు చేస్తామని పిల్లల తల్లిదండ్రులను గట్టిగానే మందలించారు సూర్యాపేట పోలీసులు. ఈరోజు మనకు వస్తున్నటువంటి టెక్నాలజీ మనకి ఈరోజు వస్తున్నటువంటి టెక్నాలజీలో వివిధ వేగాలతో, వివిధ రూపాలతో వెహికల్స్ మనకు అందుబాటులో వస్తున్నాయి. అది మన సౌకర్యార్థం వస్తున్నాయి. దాన్ని మన యొక్క వినాశనానికి, మనకి ఇబ్బంది కలిగే విధంగా వినియోగించుకోకపోవడం అనేది మన విజ్ఞత, విచక్షణ. అవునా కదా? మనం అనుకుంటాం మనం ప్రయాణాన్ని ఈజీగా చేసుకోవడానికి, ప్రయాణంలో
మనం గమ్యస్థానాలకు ఈజీగా చేరడానికి, సెక్యూర్గా చేరడానికి వాహనాలు అనేవి స్పీడ్గా చేరడానికి వాహనాలను అనేది మనం వినియోగిస్తున్నాం. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? చాలా వివిధ రూపాలలో మన సంరక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాన్ని మనం ఇవాళ ఉల్లంఘిస్తున్నాం. మీ ఇంటి పక్కల ఇల్లు అయినో, మీ పొలం పక్కల పొలం అయినో ఏదైనా గొడవలు ఉంటే సమస్యని పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తాం, ఎంఆర్ఓ ఆఫీస్కి ఎందుకు వస్తాం? సామరస్యంగా పరిష్కరించుకోవడానికే కదా. మరి అలాంటిది కొంచెం గట్టిగా ఉన్నాడు, ఆయన లడ్డుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఒక ఆయన బక్కగా ఉన్నాడు, బలంగా ఉన్నాయని చూసి అందరం చట్టం దృష్టిలో సమానమే. చట్టం ఎవరికి రక్షణ కల్పిస్తుంది? ఎవడైతే తప్పు చేసినాడో వాడిని శిక్షిస్తూ, ఎవడైతే అమాయకుడు ఉన్నాడో వాడిని రక్షణ కల్పించడానికి మనలో దాన్ని వాడుతున్నామా? వాడట్లేం. మనకిచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకుంటలేం. దాన్ని అన్నిటి కూడా మనం అవాయిడ్ చేస్తున్నాం. దాని మూలంగానే ఈరోజు కొట్లాటలు, రేపులు, మర్డర్లు, ప్రమాదాలు. మరి ఇది ఈరోజు లేత వయసు ఉన్నటువంటి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎవరు కానీ ఆడ కానీ మొగ కానీ, ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు. భారత్ ఆర్మీ బేస్లను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుంది. భారత్ ఆర్మీ బేస్లకు ఎక్కడా నష్టం జరగలేదు. విక్రమ్ మిస్రీ ఇండియాకి చెందిన ఆర్మీ మరియు ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ ఎయిర్ బేస్లకు చెందిన తాజా చిత్రాలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ. సిర్సా సురత్గఢ్ ఎయిర్ బేస్లో ఫోటోలు విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ. Pakistani claims about activities that they have undertaken continue to be heavy on lies, misinformation and propaganda. And on top of that, this is peddled by Pakistani state agencies. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false. The claim about the Air Force station in Sirsa being destroyed, completely false, as you've seen. The claim about the Air Force station in Suratgarh being destroyed, completely false again, as you have seen. There's a claim that has been made that the S-400 base at Adampur was destroyed, completely false once again. Claims have been made about large sections of Indian critical infrastructure, power systems, cyber systems, etc. being attacked and destroyed, completely false. I would urge all of you and all those who watch this not to be misled by this tissue of lies that is being peddled by the Pakistani state for obvious purposes. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రెస్ మీట్. అమర జవాన్ మురళీ నాయక్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. బాచుపల్లిలో పూజిత ఎన్క్లేవ్ వాసులకు ఎంఆర్ఓ నోటీసులు. బాధితుల మద్దతుగా నిలిచిన ఈటెల రాజేందర్. భారత సైన్యం కోసం కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి జీ ప్రత్యేక పూజలు. బషీర్బాగ్ అమ్మవారి ఆలయంలో. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.